మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఏలూరు జిల్లా పెదపాడులో విషాదం చోటు చేసుకుంది. 10 ఏళ్ల క్రితం వివాహమైన జంట ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు జిల్లా పెదపాడులో విషాదం చోటు చేసుకుంది. 5 ఏళ్ల క్రితం వివాహమైన జంట ఆత్మహత్య చేసుకున్నారు. భార్య దేవిక ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త సురేంద్ర సర్జికల్ బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. బంధువుల ద్వారా సమాచారం అందుకునే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, తొందరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కిల్లా మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి దేవాలయానికి ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. పురాతనమైన కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరుకున్నట్టు తెలిపారు. కిల్లా మైసమ్మ అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం నుంచి దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి వెల్లడించారు. నిర్మల్ జిల్లా కొరటికల్ గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అక్షరాలు, పదాలు చదివించారు. ఆపై హైస్కూల్ తరగతులను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సికింద్రాబాద్ మారేడుపల్లి బోనాల వేడుకకు ఏర్పాటు చేసిన లైటింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి రూపాలలో పలు విద్యుత్ కాంతుల మధ్య మారేడుపల్లి భారీ చిత్రాలతో అమ్మవారి రూపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మైసమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పలు రకాల కలంకార్లతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు వైష్ణవి తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ సూసైడ్ చేసుకున్న సంఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కోదాడకు చెందిన శ్రీనివాస్ 7 నెలల నుంచి ఉప్పల్ భరత్ నగర్లో నివసిస్తున్నాడు. ఉప్పల్ డిపోలో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు బయలుదేరిన శ్రీనివాస్ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన స్థానికులు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో కల్తీ మద్యం బాధితుల ఆత్మలకు శాంతి కలుగుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలోని నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే మేయర్ కోవిడ్ మహమ్మారిని కూడా అవకాశంగా మార్చుకొని భారీగా అక్రమ సంపాదన చేశారని ఆరోపించారు. ఏపీ మధ్య కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో A4గా ఉన్న ఆయనకు తాజాగా సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల కోసం సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ బీసీ, ఈసీజీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. కాకినాడ జిల్లా యానంలో మత్స్యకారుల సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఖరీదైన పులస తమకు చిక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేలంపాటలో 22,000 రూపాయలకు ఓ స్థానిక మహిళ దక్కించుకుందని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే ఖరీదైన పులసగా వారు చెప్పుకొచ్చారు.
అనంతపురం నగరంలోని కోట్ రోడ్లో ఉన్న శ్రీ వరదాంజనేయ స్వామి ఆలయంలో రామనామ జప సత్సంగం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు వరదాంజనేయ స్వామి శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అందరూ కలిసి ఎంతో శ్రద్ధగా భక్తితో రామనామ జపంతో పాల్గొన్నారు. రామనామ జపం కేవలం ఆధ్యాత్మిక వరంగానే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగించడంలో కూడా చాలా ఉపయోగకరమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఉన్న నెహ్రూ సెంటర్లోని ఓ మొబైల్ షాప్ ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కోడిగుడ్లు, జీడిగింజలు, చికెన్ ముక్కలు తదితర వస్తువులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురారు. గుర్తు తెలియని మహిళ చేతిలో కవర్ తీసుకొని వచ్చి చేతబడి చేసి ఉంటుందని అంటున్నారు. ఇలా చేయడం ఇది రెండోసారి అని షాప్ యజమాని శ్రీధర్ చెప్తున్నాడు. ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జాతీయ రహదారిలో కోసంగిపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కోళ్ల వ్యాన్ ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. క్యాబిన్ ఇరుక్కున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3 గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. పేదల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించారు. ఆషాఢ మాసం నేపథ్యంలో సైదాబాద్లోని సంతోష్ నగర్లలో బోనాల సందడి కొనసాగుతోంది. జీవన జ్యోతి సంగమం శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి ఆలయాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదుర్గామాతను గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్ల ప్రత్యేకంగా పూజించారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ అమ్మవారి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తలపై బోనాలను పెట్టుకొని భుజబదంత్రాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ముంతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. అమ్మవారికి బోనమెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉర్దూగర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపాలిటీ అధికారులు దుకాణ సముదాయాలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆదేశాల మేరకు ప్రత్యేక సిబ్బంది రంగంలోకి దిగి వ్యాపార సముదాయాలు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. యజమాని రహాఫ్ ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో ఉర్దూగర్ అభివృద్ధి చేసుకుంటామని కమిటీ సభ్యులు వెల్లడించారు. రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ నిరుపేద కుటుంబం చివరికి ప్లేట్లు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వేములవాడలో కలకలం రేపింది. వేములవాడ పట్టణంలోని 17వ వార్డులో నివసించే తాళ్లపల్లి అక్షయ్, మమత దంపతులు రేషన్ కార్డు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 3 నెలల క్రితమే రేషన్ కార్డు కోసం అప్లై చేసినా ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలాంటి పేదవారికి ప్రభుత్వ సేవలు దూరం కాకుండా చూడాలని, సంబంధిత శాఖలపై పర్యవేక్షణ పెంచాలని కోరారు. బోరబండ కార్పొరేటర్ బాబా పసియోద్దన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాలు పోచమ్మ ఆలయం వద్ద బోనాల జాతర సందడి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్సీ విజయశాంతిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18వ తేదీన పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై విచారణకు రావాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి రజనీతో పాటు పలువురు జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 118 మందిపై కేసులు నమోదు చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని సినీ నటుడు దుల్కర్ సల్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు సినీ నిర్మాత స్వప్నాదత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్కు సాల్వా కప్పి సత్కరించారు. కాగా దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్న కాంతా అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న ఊహాగానాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం మార్పు గురించి కీలక నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ అందుకు తగిన పరిమాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరును తన ప్రసంగంలో ప్రస్తావించారనే సూచనపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను అసంతృప్తి వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ ఇక్కడ లేరు కదా, వెళ్ళి కూర్చోడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయిన వారి పేర్లను కాదు, వేదికపై ఉన్న వారి పేర్లను ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్తో విభేదాల వేళ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశిధరూర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నిటికంటే దేశమే ముందుండాలన్నారు. పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమేనని చెప్పారు. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని నొక్కి చెప్పారు. ఏ పార్టీకి చెందిన వారైనా పార్టీ లక్ష్యం సొంత మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేనని అన్నారు. మన సాయుధ దళాలకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తాను తీసుకున్న వైఖరిపై చాలా మంది తనను విమర్శించారని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ తాను తన వైఖరికే కట్టుబడి ఉంటారని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఈ పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతున్నారు. అంటే మొత్తంగా 21 రోజుల పాటు ఈ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆగస్టు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సభలకు విరామం ఇవ్వబోతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలు AK-47 SLR రైఫిల్స్ వంటి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో పోలీస్ భద్రతా బలగాలు కుంబింగ్ చర్యలను కొనసాగిస్తున్నారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ఉద్యోగి సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. జగిత్యాల DCPO హరీష్ వేధింపులు తట్టుకోలేక పోతున్నానంటూ బాధితులు వీడియోలో వాపోయింది. తనకు భర్త లేడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మానసికంగా వ్యక్తిగత కారణాలతో సూటిపోటి మాటలు అంటూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ DCPO హరీష్ పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాలల సంరక్షణ శాఖ విభాగంలో అవుట్ రీచ్ వర్కర్ శ్రీవాణి తెలిపింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది. వివిధ పనుల కోసం సెక్రటరియట్లోనికి వచ్చే విజిటర్స్కు ఈ పాస్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం IT శాఖ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను డిజైన్ చేసింది. ఆ పోర్టల్లో విజిటర్స్కు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సంబంధిత వ్యక్తి స్మార్ట్ ఫోన్కు QR కోడ్ వెళ్తుంది. సెక్రటరియట్లోనికి వచ్చే ముందు విజిటర్స్ ఎంట్రీ గేట్ వద్ద ఆ కోడ్ను చూపించగానే అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్ స్కానింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రెగ్యులర్ విజిటింగ్ హవర్స్ను యథావిధంగా అమలు చేస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా జరుపుకుంటున్నామని బట్టి అన్నారు. బోనాలకు సహకరిస్తున్న ప్రతి భక్తుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి చెప్పారు.
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన జాతీయ భాషపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కు జాతీయ భాష అవసరం లేదని, తమపై హిందీని రుద్దవద్దని రిక్వెస్ట్ చేశారు. హిందీ భాష కోసం బడ్జెట్లో 50 కోట్లు ఇచ్చినప్పుడు తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మేమితర రాష్ట్రాల వారిపై తెలుగు భాషను రుద్దనప్పుడు తమ మీద హిందీని ఎందుకు రుద్దుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని పాత బస్తీలో బోనాల పండుగ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పాత బస్తీలో ఉన్న లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. ఇందులో భాగంగా గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. తన దర్శనం సాఫీగా సాగిందని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా అందరి లక్ష్యం ఒకటేనని ఈ సందర్భంగా రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తలసాని తడబడ్డారు. సొంత పార్టీ నేత పేరే మర్చిపోయారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ స్పీకరు మధుసూదనాచారి పేరును తప్పుగా పలికారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రభుత్వం మధ్యస్థాపులు నిర్వహిస్తే స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు కట్టుకథలతో లిక్కర్ కేసు సృష్టించారని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేని తప్పుడు కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏపీలో 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. రేపటి నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ స్కామ్పై పార్లమెంటులో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం 6 అంశాలపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధర లభించడం లేదన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే నదుల అనుసంధానంపై జల్ జీవన్ మిషన్పై కూడా పార్లమెంటులో చర్చిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్ గేట్ గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. గత ఏడాది ఎన్నికల సమయంలో ఫ్యాక్షన్ లీడర్లకు ఎదురొడ్డి ఆయన చూపిన తెగువ ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉందన్నారు. శేషగిరిరావు హత్యకు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలలో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది గమనించిన భారత ప్రభుత్వం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న జిల్లాలను గుర్తించాలని చెప్పింది. అందులో తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాలు తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలకు 100 కోట్ల నిధులు విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు కన్నీళ్లు వచ్చేశాయి. రాజమండ్రి జైల్లో చూసి గుండె తరుక్కుపోయిందని లోకేష్ వివరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఈ విషయాన్ని ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ పేర్కొంది. కోర్టులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తాజాగా నిందితులుగా చేర్చిన వారిలో ఎక్కువ మంది లిక్కర్ ముడుపుల వసూలు నెట్వర్క్లో పాత్రదారులని తెలిపింది. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలను ప్రతినిధులుగా వీరు ఈ స్కామ్లో కీలకంగా పనిచేశారు. వీరిలో కొంతమంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. వీరిలో పలువురు దుబాయ్లో, ఒకరిద్దరు అమెరికాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్లో వీరి పాత్ర, ప్రమేయం గురించి ఛార్జ్షీట్లో సిట్ ప్రస్తావించింది.
కోట సత్యం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కోట సత్యం ఆలయంలో శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రి దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి దుర్గేష్ కు ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్పై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ముద్దు కృష్ణమనాయుడు నగరికి చేసిందేమీ లేదన్నారు. అందరు హీరోలతో తాను సినిమాలు చేశా, అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే నిజం కాదన్నారు. గాలి భానుప్రకాష్ ఇదే తన సవాల్, ఎవరి దగ్గర 2000 తీసుకున్నాడో నిరూపించాలని డిమాండ్ చేసింది. లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఉందో బయటకు వస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ చెలగాటమాడిందన్నారు. లిక్కర్ స్కామ్లో ఎవరిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణతో మిగులు జలాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని తెలియజేశారు. హైదరాబాద్ నగర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు. అమ్మవారి దయ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బోనాలంటే ప్రపంచవ్యాప్తంగా వినిపించే పేరని చెప్పారు. సీఎం రేవంత్ ఒక్కో ఆలయానికి ఒక్కో మంత్రిని కేటాయించడం సంతోషకరంగా ఉందని తెలిపారు.